నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెనెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్లో పోక్సో కోర్టు ఏర్పాటు ఆన్లైన్లో ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్. ఈ నెల 23న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. పోస్టర్ రిలీజ్ చేసిన జెడ్పీ చైర్మన్ బోధ్ ఎమ్మెల్యే. మున్సిపల్ సిబ్బందితో ప్రైవేట్ పనులు ఇదేం తీరంటూ సర్వత్రా విమర్శలు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ ఎదుట పేదల ఆందోళన. సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, నేతల అరెస్ట్, స్టేషన్ కి తరలింపు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి పోటెత్తిన దరఖాస్తుదారులు. పలు సమస్యలపై అధికారులకు ఆర్జీలు. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టును అట్టహాసంగా ప్రారంభించారు. కోవిడ్ నేపథ్యంలో రాజధాని హైకోర్టు నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర, జస్టిస్ కె లక్ష్మణ్ వర్చువల్ ద్వారా ఈ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత, న్యాయమూర్తులు శ్రీనివాసరావు, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Permitted to start the program, my lord? Yes, please. Registrars of the Honorable High Court, the Collector, SP, and the President and members of Bar Association, the Print, and the Honorable Justice Sri K. Lakshman Garu, Adilabad. Virtually, though the Lordships, His Lordship Honorable Sri Justice Satish Chandra Sharma, Gaur University, Sagar, and was the states of Telangana and Andhra Pradesh on 24/8/2017. Introduction of the district. And coming to serious civil judge cadre courts, special fast track courts, to inaugurate the POCSO court at Adilabad virtually. My lords, very happy on this. Mr. M. Ramana Reddy. Yo namaha Shriman Mahamangalamurtaye namaha. Ganasman Bhavadastudaito Shyakshavirya Jatra Druvande Raja Varuna Druvande Vapraspati Ayancha Brahmanaspati Ayam Muhurtas Muhurtasto Druvande Raja Varuna Druvande Vapraspati Druvande Indrashya Administrative Judge of Adilabad, one important aspect was brought to my notice. There are 4 ADJs in the entire Adilabad judicial districts: Adilabad, Asifabad, Manchiral and Nirmal. And in all 4 ADJ jurisdictions, number of POCSO cases are more than 100. But there is no POCSO court at all. But Honorable Supreme Court in Sampurna Behera case 2018, considering the high sensitiveness of the trial, more particularly with regard to this particular enactment, directed all high courts to constitute special courts to decide these particular cases. But there is no POCSO court at all in the entire Adilabad district. So therefore, I brought this fact to the notice of Honorable the Chief Justice. Honorable the Chief Justice accepted for our request, and that's how we are inaugurating this particular POCSO court in Adilabad today. Adilabad district lo first POCSO court anedi open ayindi. POCSO court ante protection of children against sexual offences. అంటే ప్రస్తుతానికి మన దగ్గర చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి కాబట్టి ఆ కేసుల్లో సత్వర న్యాయం కోసం మన హైకోర్టు వారు మనకు ఇక్కడ 4 కోర్టులు అలాట్ చేశారు: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ అండ్ మంచిర్యాల్. సో ఈ 4 కోర్టులు ఓపెన్ చేసే నేపథ్యంలో ముందుగా మన ఆదిలాబాద్ కోర్టు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు కోర్టు ఓపెన్ అయింది అనేది సుదినమని మనం అందరం అనుకుంటున్నాము. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే 640 కేసులు మన దగ్గర పోక్సో కోర్టుకి సంబంధించిన కేసులు ఉన్నాయి. అంటే చిన్నపిల్లల పట్ల మన వాళ్ళు చేసే అత్యాచారాలు అంత రేటు పెరిగిపోతున్నాయి. అది హర్షణీయం కాదు. రేపు ఇది ఇలాగే కొనసాగితే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. ఆదిలాబాద్ జెడ్పీ క్యాంపు కార్యాలయంలో సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ను జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి మహోత్సవాన్ని బంజారా, లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు రాథోడ్ రామారావు, జాదవ్ రమేష్, లక్ష్మణ్ పవర్ తదితరులు పాల్గొన్నారు. जय सेवालाल जय सेवालाल जय सेवालाल
జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ జగదంబ మాయికి జై జై శివలాల్ జై శివలాల్ బంజారాల ఆరాధ్య దైవం బంజారా జాతి కులగురువు సంత సేవాలాల్ మహారాజ్ యొక్క 283వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఆదిలాబాద్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని జరుపుకున్నటకు అన్ని విధాల మరి తయారు చేయడం ముఖ్యమైన పండుగ సంత సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమాలు ఈ లంబాడా సోదరులు బంజారా సోదరులు చేస్తారు. బంజారా జాతికి మరి సంత సేవాలాల్ యొక్క జయంతిని ఆదిలాబాద్ పట్టణంలో మరి సంత సేవాలాల్ మహారాజ్ జయంతిని మేము చాలా చక్కగా జరుపుకుంటున్నా ఉన్నాం. మరి ఆదిలాబాద్ జిల్లాలో మరి అన్ని తాండాల ప్రజలు రావాలి. దయచేసి తాండా నుంచి అనేక గ్రామాల నుంచి మా బంజారా సోదరులు భారీ సంఖ్యలో మా సోదరులు ప్రతి ఒక్కరు వచ్చి బాధ్యతగా భక్తితో విశ్వాసంతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి బంజారా ముద్దు బిడ్డల మేము జడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావుగా మరి ఆదిలాబాద్ బంజారా సోదరులందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాము. ఈ నెల 23వ తేదీ నాడు రామ్లీలా మైదానంలో సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కార్యక్రమం విజయవంతం చేస్తారనేది బంజారా సోదర మండలందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి దరఖాస్తుదారులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుండే కాకుండా ఆయా ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి వివిధ సమస్యలపై సంబంధిత అధికారులకు ఆర్జీలు అందజేశారు. అడిషనల్ కలెక్టర్ నటరాజన్ దరఖాస్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పేమెంట్ వస్తే నాకు డబ్బులు తక్కువ రావాలి సార్. పేమెంట్ ఇస్తాను మనకు ఎక్కడ కనపడుతుంది మేడం దగ్గర ఏం కష్టం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ అవకాశాలు. బీటెక్ లేదా ఎంబీఏ పూర్తి చేసిన ఆదిలాబాద్ పట్టణం నియోజకవర్గ పరిధిలోని విద్యార్థినులకు ఆర్టిఫిక్ టెక్నాలజీస్ లో ఉద్యోగ అవకాశాలు. ఆకర్షణీయ వేతనం, హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించండి 6309543415 7995456 సైతం నీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా.
సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం నీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నంబర్ 47 రాణి సతీచి కాలనీలో మహేశ్వరి థియేటర్ వద్ద 26 లక్షల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జోగురామన్న భూమి పూజ చేశారు. 47వ వార్డులో 1,50,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పట్ల వార్డు కౌన్సిలర్ సోమస్వప్న సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను పలువురు కౌన్సిలర్లు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, తూర్పాటి భూమన్న తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టినట్టు వెళ్ళాడు. దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన $2,3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలి. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏ నాయకుడు వచ్చిన తర్వాత అసలే అరాకురా సిబ్బందితో మున్సిపాలిటీ నిర్వహణ కొనసాగుతుంటే ఉన్న సిబ్బందిని సైతం సంబంధిత అధికారులు ప్రైవేట్ పనులకు పురమాయించడం పలు విమర్శలకు తావిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో ఎగ్జిబిషన్ గడువు ముగిసిపోయి చాలా రోజులవుతుంది. అయితే సదరు కాంట్రాక్టర్ అక్కడ సామాగ్రిని తొలగించకుండా అక్కడే వదిలేశాడు. అయితే ఈ నెల 23న సంత్ సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించుతున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. 2 రోజులుగా అక్కడ పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరుస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కార్మికులతో ఎగ్జిబిషన్ సామాగ్రి తొలగింపు పనులు చేయించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని ప్రజల పనులకు ఉపయోగించకుండా ఇలా ప్రైవేట్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని జనాలు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని రామ్లీలా మైదానానికి సంబంధించినటువంటి యాక్చువల్గా ఏంటంటే కమిషనర్ గారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సేవాలాల్ జయంతి నిర్వహించుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశించారు. దాన్ని బట్టి మాకు కమిషనర్ గారు మాకు ఆదేశించడం వల్ల ఎవరైతే అక్కడ దీనికి సంబంధించినటువంటిది పెట్టడం జరిగిందో ఆ
ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ ఆయనకు మేము కాంటాక్ట్ చేసాము. చేసిన తర్వాత 7 days టైం పడుతుందని చెప్పారు. కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి కమిషనర్ గారు ఆదేశించారు. కాబట్టి మన వర్కర్స్ను పెట్టుకునేసేసి వాళ్ళకు సంబంధించినటువంటి సామాన్లు తీసి ఒక పక్కన పెట్టేసేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం, ఇంటి స్థలాల కోసం సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టరేట్ నుండి ర్యాలీగా తరలివెళ్లి కొమరం బీచ్ చౌరస్తాలో పాత జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన ఆందోళనతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సిపిఐ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమానికి ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీల నుండి పెద్ద ఎత్తున మహిళలు, పేద ప్రజలు తరలివచ్చారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, సిపిఐ నాయకులు కుంటాల రాములు, సిర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. नहीं तो कुर्सी खाली करो। हमारी भारत कम्युनिस्ट पार्टी हमारी मांग మూడు సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఇంటి స్థలాలు కావాలని, డబుల్ బెడ్రూమ్ కావాలని వేలాది మంది అర్జీలు, దరఖాస్తులు పెట్టుకొని ఇలా ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ గారి కదలికలు లేవు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎమ్మెల్యే జోగురామన్న గారి కదలిక అసలు లేదు. వీటికి కారణం ఏంటంటే నాకు తెలిసి ప్రజల మీద ప్రేమ లేదు. తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంకి వచ్చిండ్రు, ఆనందాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ ప్రజల కోరికలు మాత్రం నెరవేర్చలేవు. ఇంటి స్థలం కొరకే ఇన్ని తిప్పలు పెడితే, ఒక డబుల్ బెడ్రూమ్ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ఇన్ని తిప్పలు పెడితే మరి ఏ పని చేస్తున్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ నాయకులు ఏం పని చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కడైతే రోడ్లు చేస్తారో, బ్రిడ్జిలు కడతారో, ప్రాజెక్టులు అవుతాయో, చెరువులు అవుతాయో దాంట్లో 50% లంచాలు దొరుకుతాయి. 50% దండుకుంటారు కాంట్రాక్టులలో. కాబట్టి పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా, ఇంటి స్థలం ఇచ్చినా ఎమ్మెల్యేలకో, టీఆర్ఎస్ నాయకులకో, కార్యకర్తల లాభాలు దొరికాయి. కాబట్టి ఇలా ప్రజల మీద కేవలం కన్నా సవతల్లి ప్రేమ గారుస్తున్నారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం చేస్తలేరు.
బౌద్ధ ధర్మ ప్రచారక్ పూజ్య బంతే చుల్పత్ మహాతేరో మరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు తీరని లోటని భక్తులన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ అశోక్ బుద్ధ్ విహార్లో సమతా ఫౌండేషన్ రామాబాయి మహిళా సంఘ ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వాలన చేశారు. అనంతరం చోల్పంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూజ్య ఆర్య సంఘమిత్ర సభ్యులు బుద్ధవంతన, త్రికర్ణ, పంచశీల్ను అలంకరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అమ్రపాల, ఉజ్వల, శోభా, జీవన్ తదితరులు పాల్గొన్నారు. अमर है, अमर है, अमर है. Okay, right. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముందుగా అమలుపరచాలని, తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జోగురామన్పై విమర్శలు చేయడం మానుకోవాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోరాట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఎమ్మెల్యే జోగురామన్ చెప్పిన మాట వాస్తవమేనని, నిబంధనల వల్ల కొంత జాప్యం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో స్థానిక ఎంపీ ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నా అది మాట్లాడారని, కానీ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పనులపై నిలదీస్తారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా విమర్శలు చేయడం ఆపాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రమేష్, శివ జగదీష్ యాదవ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ గారు కోరాట గ్రామానికి సందర్శన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారి ఇంటిని, క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పేసి పత్రిక ద్వారా, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మరి వారు మన ఆదిలాబాద్కు సంబంధించినటువంటి విషయమే. వారు ఎంపీ ఎలక్షన్లో మేము సీసీఐ ఓపెన్ చేస్తాం, ఇక్కడున్న యువతకు ఆదిలాబాద్కు ఉపాధి కల్పిస్తామనేటటువంటి ఒక హామీలు ఇచ్చి, ఆ హామీని తుంగలో తొక్కి, నేను శంకర్ గారికి చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా కానీ మేము ప్రారంభిస్తాం కానీ తెలంగాణ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం పొరపాటు ఆయనకు అలవాటు అయిపోయింది. కాబట్టి అనవసరంగా పేద ప్రజల్ని, దళితుల్ని, గిరిజనుల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందే వాళ్ళను హెచ్చరిస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని మేడిగూడ రోడ్ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులకు ధారాళంగా చదవడం, చిత్రలేఖనం, పాటలు, నృత్యాల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. తల్లి ద్వారా సంక్రమించే భాషనే మాతృభాషగా పరిగణిస్తారని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే అన్నారు. ఎవరికైతే మాతృభాషపై పట్టు ఉంటుందో వారికి మిగతా భాషల్లో కూడా రాణిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీమ శ్యామ్ సుందర్, విద్యా కమిటీ చైర్మన్ పోలవేని అడెల్లు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలో మాతృభాష దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకున్నాం. మాతృభాష అనేది మన తల్లి ద్వారా మనం నేర్చుకునే భాషను మాతృభాష అంటాం. పాఠశాలల్లో మనకు మరొక 2 భాషలు నేర్పబడతాయి. అయితే మాతృభాష చక్కగా వచ్చినటువంటి విద్యార్థులు దేనిలోనైనా రాణించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా మొట్టమొదటిసారిగా మన మాతృభాష మీదనే చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మాతృభాషను చక్కగా నేర్చుకొని మీరు ఇతర భాషలు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మాతృభాషను చక్కగా నేర్చుకోవాలి, నేర్చుకొని చక్కని భాష మాట్లాడాలి. తలమడుగు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, దీక్షధారణ, అగ్ని ప్రతిష్ఠ, విష్ణు సహస్రనామ పారాయణం, శాస్త్రదీప అలంకరణ, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుందని ఆలయ కమిటీ తెలిపింది. ఇక జడ్పీటీసీ గోఖ గణేష్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ రాజేశ్వర్, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలను సామాజిక కార్యకర్త సాకటి దశరథ్ ప్రారంభించారు. యాగశాలలో డాడీ అశోక్ గారు యాగశాలకు వచ్చి రక్ష ధరిస్తారు. మన తలమడుగు కృతజ్ఞతలు. ఈ ప్రాంతంలో మంచి పెద్ద దేవాలయం ఏదంటే తలమడుగు దేవాలయం. అటువంటి వాతావరణము దీనికి కారణం గ్రామస్తుల ఐక్యత. తలమడుగు మండలంలోని లక్ష్మీ వెంకటేశ్వర వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ గ్రామస్తులందరూ ఈ టెంపుల్ వద్ద కబడ్డీ క్రీడ అనే ఆటను ప్రారంభించడం జరిగింది. గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ఈ కబడ్డీ క్రీడ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వెంకటాద్రి సంస్థానాం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. తలమడుగు గ్రామంలో, తలమడుగు మండలంలో అలవేలు మంగా సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి, అంటే సోమవారం నుండి మొదలై బుధవారం వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటి రోజున స్వస్తి పుణ్యవాచనం, విశ్వక్సేన ఆరాధన, నవగ్రహ మంటప ఆరాధన, ప్రాగ్దిగ్పతి దేవతల యొక్క పూజా కార్యక్రమాలు, హోమము, గరుడ వివాహము, ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకొని సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామాలు, యజ్ఞ హోమము కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు ఈ యొక్క దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆఖరి రోజున స్వామివారి యొక్క కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 23న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. పోస్టర్ రిలీజ్ చేసిన జడ్పీ చైర్మన్, బోధ్ ఎమ్మెల్యే. మున్సిపల్ సిబ్బందితో ప్రైవేట్ పనులు, ఇదేం తీరంటూ సర్వత్రా విమర్శలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటి స్థలాల కోసం కలెక్టరేట్ ఎదుట పేదల ఆందోళన. సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో, నేతల అరెస్ట్, స్టేషన్ కి తరలింపు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి పోటెత్తిన దరఖాస్తుదారులు. పలు సమస్యలపై అధికారులకు ఆర్జీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.